రీసెంట్ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎప్పుడూ లేనంతగా రికార్డ్ సెట్ చేస్తున్నాయి. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 5 to 6 months లో ప్రైస్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి? ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్, మీ ఫీడ్ లో ఈ వీడియో ఫస్ట్ టైం కనిపిస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మర్చిపోకుండా ఫాలో చేయండి. ఇప్పుడు రీజన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ రీజన్ గ్లోబల్ అన్సర్టనిటీ. వరల్డ్ లో వార్స్, ఎకనామీ టెన్షన్స్, మార్కెట్ ఇన్స్టెబిలిటీ ఉన్న టైంలో పీపుల్ గోల్డ్ ని సేఫ్ అసెట్ గా చూస్తారు. సెకండ్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్స్పెక్టేషన్. ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయన్న డౌట్ ఉండడం వల్ల బ్యాంక్ సేవింగ్స్ కన్నా పీపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ ని అసెట్స్ లా కొనేస్తున్నారు. థర్డ్ రీజన్ డాలర్ ఎఫెక్ట్. బ్రిక్స్ కంట్రీస్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి ట్రై చేస్తున్నాయి. దానివల్ల కంట్రీస్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా సేఫ్ సైడ్ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పెరగడం వల్లనే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు సిల్వర్ గురించి స్పెషల్ గా చెప్పాలి. ఎర్లియర్ సిల్వర్ అంటే జస్ట్ ఒక జ్యువెలరీ, కానీ ఇప్పుడు సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్నాలజీ గ్రోత్ అన్ని సిల్వర్ ని యూస్ చేస్తున్నాయి. డిమాండ్ అయితే ఫాస్ట్ గా పెరుగుతుంది, కానీ సప్లై అంత ఫాస్ట్ గా పెరగడం లేదు. అందుకే సిల్వర్ ప్రైసెస్ కూడా షార్ప్ గా రైజ్ అవుతున్నాయి. సో సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ సేఫ్టీ కోసం పెరుగుతుంది, సిల్వర్ సేఫ్టీ ప్లస్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల పెరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ వెనుకున్న ఒక కొత్త విషయం తెలుసుకునేలా చేసిందని అనుకుంటున్నాను. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.